నమస్కారం అండి. నేను డాక్టర్ స్వప్న నాయక్, మెడికల్ డైరెక్టర్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, శ్రీ స్వప్న ఫర్టిలిటీ సెంటర్, కొండాపూర్, హైదరాబాద్. మేము మన పాత వీడియోస్లో ఐయుఐ గురించి చాలా డిస్కస్ చేశాము. ఇండికేషన్స్ ఏమేమి ఉంది, ఎట్లా చేస్తాము, ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి చేస్తాము. బట్ ప్రొసీజర్ గురించి ఈరోజు మనము లైవ్గా చూద్దాం. మన దగ్గర ఒక పేషెంట్ వచ్చారు 3 months బ్యాక్. షీ ఈజ్ 28 years old, హస్బెండ్ ఈజ్ 35 years old. వాళ్ళు 6.5 years నుంచి మ్యారీడ్ లైఫ్లో ఉన్నారు. ఈ 6.5 yearsలో వాళ్ళకి ఒక్కసారి కూడా యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీ కానీ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ కానీ ఎప్పుడైనా కన్సెప్షన్ రాలేదు. వాళ్ళు ఒక 2 years నుంచి కంటిన్యూస్గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్తున్నారు. ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అంటే లెట్రోస్ పీరియడ్ సెకండ్ డే నుంచి కూడా వాడారు. ఫాలిక్యులర్ మానిటరింగ్స్ కూడా చేయించుకున్నారు. బట్ వాళ్ళకి ఇప్పటి వరకు ఆ 2 pink lines అదృష్టం దొరకలేదు. సో వాళ్ళు మన దగ్గర 3 months బ్యాక్ వచ్చారు. వైఫ్ మైల్డ్ టు మోడరేట్ పీసీఓ లాగా ఉన్నారు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంది. బిఎంఐ కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంది, అరౌండ్ 33. సో 3 months బ్యాక్ వాళ్ళు వచ్చినప్పుడు వైఫ్కి మనము థైరాయిడ్ టెస్ట్, ప్రొలాక్టిన్ టెస్ట్, సీరోలజీ అవన్నీ చేయించుకున్నాము. అవన్నీ రిపోర్ట్స్ నార్మల్గా వచ్చేసింది. సో మనం ఏంటంటే వాళ్ళకి డయట్, వాళ్ళ లైఫ్ స్టైల్, కొంచెం వెయిట్ రిడక్షన్ ఉన్నని వెళ్ళేసి మనము నార్మల్ పీసీఓ మెడిసిన్స్ అండ్ వెయిట్ రిడక్షన్ డయట్ ప్లాన్ రాసి ఇచ్చాము. సో దట్ షీ కెన్ రెడ్యూస్ ఒక 2-3 kgs రిడక్షన్ ఉన్నాయంటూ కూడా దట్ విల్ హెల్ప్ అస్ అ లాట్ ఎప్పుడు మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాము. హస్బెండ్ ఈజ్ 35 years old. హీ ఈజ్ వర్కింగ్ ఇన్ అ సాఫ్ట్వేర్ కంపెనీ. బిఎంఐ ఈజ్ లిటిల్ ఆన్ హయ్యర్ సైడ్, 37. స్మోకింగ్ హిస్టరీ ఉంది, బట్ 1 year బ్యాక్ స్టాప్ చేసేసారు అంటే చెప్తున్నారు. ఆల్కహాల్ ఇంటేక్ ఏం లేదు. డయాబెటిక్ ఉన్నారు సిన్స్ 2 to 3 years. కంటిన్యూస్లీ డయాబెటిక్ మెడికేషన్స్ వాడుతున్నారు. సో మన దగ్గర వచ్చిన తర్వాత మనము బేసిక్ టెస్ట్ అంటే సీమన్ అనాలిసిస్ చేయించుకున్నాము. సీమన్ అనాలిసిస్లో కౌంట్, మార్ఫాలజీ అండ్ మోటిలిటీ నార్మల్ ఉంది. బట్ డయాబెటిక్ ఎప్పుడు మనము వాళ్ళకి షుగర్ టెస్ట్ చేయించుకున్నాము అప్పుడు HbA1c అండ్ తిన్న తర్వాత షుగర్ రిపోర్ట్స్ కొంచెం హయ్యర్ రేంజ్లో వచ్చేసాయి. సో ఆ కోసం మనము వాళ్ళకి DFI టెస్ట్ అడ్వైజ్ చేశాము. DFI అంటే DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. అంటే మనకి చూడడానికి మొత్తం సీమన్ అనాలిసిస్ శాంపిల్ నార్మల్గా ఉండవచ్చు, బట్ DNA ఫ్రాగ్మెంటేషన్ దాంట్లో కూడా ఉంటుంది. సో వీ గాట్ హిస్ DFI టెస్ట్ డన్. DFI టెస్ట్ నార్మల్గానే వచ్చింది. బట్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఆల్వేస్ వాళ్ళ ఎండోక్రైన్ అంటే ఎండోక్రైనోలాజిస్ట్ రెఫరెన్స్, వాళ్ళ డయాబెటీస్ లెవెల్స్, షుగర్ లెవెల్స్, ఈవెన్ థైరాయిడ్ రిపోర్ట్ కూడా కొంచెం హయ్యర్ లెవెల్లో వచ్చేసింది. సో ఈ 2 monthsలో మనము హస్బెండ్కి థైరాయిడ్, ప్రొలాక్టిన్ అండ్ డయాబెటీస్ లెవెల్స్ అన్నీ నార్మల్గా చేసిన తర్వాతనే వీ హ్యాడ్ ప్లాన్డ్ టు టేక్ దెమ్ ఫర్ IUI. ఇది స్కాన్ అన్నమాట. ఈరోజు మనము పేషెంట్కి స్కాన్ చేసాము. ఈ స్కాన్లో మనము చూస్తున్నాము ఇది అండాశయం. ఇది లోపల ఉన్న ఫాలికల్ ఆల్మోస్ట్ ఇర్రెగ్యులర్ షేప్ అయిపోయి ఆల్మోస్ట్ 50% రప్చర్ అయిపోయింది. రప్చర్ అయిపోయాక ఇక్కడ ఇట్లా ఫ్రీ ఫ్లూయిడ్ అనేసి అబ్డామెన్లో అక్యుములేట్ అయిపోతుంది. సో బ్లడ్ ఫ్లో కూడా చాలా బాగుంది. గర్భసంచి లైనింగ్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మనము IUI ప్రొసీజర్కి ప్రొసీడ్ చేస్తున్నాము. హస్బెండ్కి మనము సీమన్ శాంపిల్ ఇవ్వడానికి చెప్పాము. ఈ సీమన్ శాంపిల్కి ఎలా ప్రాసెసింగ్ జరుగుతుంది ఏంటి అనేది, మనం ఎట్లా ప్రిపేర్ చేస్తాము, సీమన్ శాంపిల్ ఎట్లా లోడ్ చేస్తాము, ఇవన్నీ ప్రొసీజర్స్ మనము మన IUI ల్యాబ్లో చూస్తాము. ఇది మన IVF సెక్షన్ ఉన్నాయండి. ఈ IVF సెక్షన్లో మనకి IUI ల్యాబ్ ఉంటుంది, IUI రూమ్ ఉంటుంది, మళ్ళీ లోపల ఒక డోర్ ఉంది. ఆ డోర్ లోపల మనకి IVF ల్యాబ్ అండ్ IVF OT ఉంటుంది. సో ఈ IVF సెక్షన్ చాలా స్టెరిలైజేషన్ జోన్లో ఉంటుంది అన్నమాట. ఈ సెక్షన్ చాలా రెస్ట్రిక్టెడ్ జోన్ అండి. ఇక్కడ మనము నార్మల్ పీపుల్కి ఎంట్రీ ఉండదు. ఈ డోర్ లోపల వెళ్ళాలంటే మనకి IUI సంబంధించి పట్టిన స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఎంబ్రియోలాజిస్ట్, ఆల్సో IVF ల్యాబ్కి సంబంధించి పట్టిన ల్యాబ్ టెక్నీషియన్స్, ఎంబ్రియోలాజిస్టే లోపల వెళ్ళవచ్చు. నార్మల్గా రూటీన్గా అందరికీ ఈ డోర్ లోపల ఎంట్రీ ఉండదు. మనము ఈ సెక్షన్కి చాలా స్టెరిలైజ్డ్, చాలా నీట్ అండ్ క్లీన్గా పెడతాము. డైలీ మనము ఈ సెక్షన్ లోపల స్పెషల్ క్లీనింగ్ జరుగుతుంది. సో దట్ ఇన్ఫెక్షన్ లోపల రావద్దు. బికాజ్ ఇది మనము ఒక దేవుడు గుడికి లోపల ఎంట్రీ చేస్తున్నాం కాబట్టి
ఈ సెక్షన్ చాలా నీట్గా క్లీన్గా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే స్టెరిలైజేషన్ ప్రొసీజర్ ఎట్లా చేస్తాము, ఎట్లా మనము ఏమేమి ప్రికాషన్స్ వేసుకోవాలి. ఈ డోర్ లోపల వెళ్ళాలంటే మనము యూజువలీ ఇన్ఫెక్షన్ ఫ్రీగా ఉండాలి. మీకు దగ్గు, జలుబు ఇట్లా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నాయంటూ కూడా మీరు లోపల వెళ్ళడానికి జరగదు. మనము వేసుకున్న రూటీన్ డ్రెస్ కూడా మనము చేంజ్ చేసుకోవాలి. స్టెరిలైజ్ చేసిన ఓటీ గౌన్స్ కానీ ఓటీ డ్రెస్ కానీ పెట్టుకోవాలి. మనము క్యాప్, మాస్క్ కూడా పెట్టుకోవాలి. అండ్ స్లీపర్స్, ఈవెన్ ఓటీ స్లీపర్స్, ఈ సెక్షన్కి మనము స్పెషల్ స్లీపర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అదే స్లీపర్స్ వేసుకొని మనము లోపల వెళ్ళాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ స్కాన్స్ కానీ హిస్టరీ కానీ పేషెంట్ గురించి డిస్కస్ చేసాము. హస్బెండ్ సీమన్ అనాలిసిస్ ఇచ్చేశారు. ఈ సీమన్ అనాలిసిస్కి మన IUI ల్యాబ్లో ఎట్లా ప్రాసెస్ చేస్తాము అది మనం చూద్దాం. ఇప్పుడు మనము లోపలికి వెళ్దామండి. ఇది మన IUI ల్యాబ్ and this is our junior embryologist Gameshwari. So today we are going to learn a lot from her. So as you can see, this is our laminar airflow. This is a light microscope. This is a heating block and a heating plate. So ఇప్పుడు హస్బెండ్ సీమన్ శాంపుల్ ఇచ్చేసారు. సీమన్ శాంపుల్ ప్రాసెసింగ్ ఎట్లా జరుగుతుంది, ఏమేమి స్టెప్స్ ఉంటాయి అవన్నీ మనము ఈరోజు మన జూనియర్ ఎంబ్రియాలజిస్ట్ నుంచి డిస్కస్ చేద్దాం. ఎస్. సో ఫస్ట్ మనం ఒక స్టెరైల్ కంటైనర్ని పేషెంట్కి ఇస్తాము. ఆన్ దిస్ పేషెంట్ నేమ్, హస్బెండ్ నేమ్, ఏ టైంకి మనం కంటైనర్ ఇస్తున్నాము అండ్ డేట్, ఈ 4 డీటెయిల్స్ అనేవి 100% రాసి మనం కంటైనర్ పేషెంట్కి ఇస్తాము. అండ్ విల్ ఆస్క్ దెమ్ టు కలెక్ట్ ద శాంపుల్. వాళ్ళు మనకి శాంపుల్ కలెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత we will keep the container on this heating stage. Like ఇప్పుడు మనకు పేషెంట్ శాంపుల్ ఇచ్చేసారు. కాన్ఫిడెన్షియాలిటీ కోసం మనం పేషెంట్ డీటెయిల్స్ ఏది మనం చూపించట్లేదు. ఆఫ్టర్ పేషెంట్ గివ్స్ ద శాంపుల్, ఈ హీటింగ్ స్టేజ్ మీద విచ్ ఇస్ 37 degrees ఒక 30 minutes ఇక్కడ శాంపుల్ లిక్విఫై అవ్వడానికి ఉంచుతాము. సో ఆఫ్టర్ 30 minutes మనకు శాంపుల్ లిక్విఫై అయిపోతుంది. నెక్స్ట్ we will place a single 10 microliter drop on this macular chamber. ఈ ఛాంబర్ ఒక ఈవెన్ లేయర్ ఆఫ్ శాంపుల్ని మనకి మైక్రోస్కోప్లో చూడడానికి హెల్ప్ అవుతుంది. ఆఫ్టర్ ప్లేసింగ్ ద 10 microliter శాంపుల్ ఈ గ్లాస్లో దీని మీద పెట్టేసి నౌ వీ విల్ చెక్ దిస్ అండర్ మైక్రోస్కోప్. మనం ఇప్పుడు ఫోకస్ చేస్తాం. ఫస్ట్ 10x చూస్తాం ఫర్ ద కౌంట్. ఓకే, ఇప్పుడు మనకి శాంపుల్ కౌంట్ బాగుంది, మొటిలిటీ కూడా బాగుంది. బేస్డ్ ఆన్ ఇప్పుడు మనకి శాంపుల్ ఎలా అయితే ఉందో దాని ప్రకారం మనం విచ్ మెథడ్ యూస్ చేస్తే మనకి ఎక్కువ గుడ్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ కలెక్ట్ అవుతాయో దట్ మెథడ్ యూస్ చేస్తాం. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్ చేసే మెథడ్స్ అయితే స్విమ్ అప్, డబుల్ డెన్సిటీ గ్రేడియంట్. ఇప్పుడు మనం డబుల్ డెన్సిటీ గ్రేడియంట్ యూస్ చేస్తున్నాము. ఫర్ దాట్ ఒక 14 ml కోనికల్ ట్యూబ్లో మనము మీడియా తీసుకున్న తర్వాత వి ఓవర్లే ఇట్ విత్ ద శాంపుల్. చేసిన తర్వాత దిస్ ఈజ్ అ సెంట్రిఫ్యూజ్. ఇన్ దిస్ వీ కెన్ సెట్ ద RPM, టైమ్ అండ్ ఆల్సో టెంపరేచర్. ఇప్పుడు మనము ద శాంపుల్ వీఆర్ కీపింగ్ ఇట్ ఇన్సైడ్ ద సెంట్రిఫ్యూజ్. ఈ సెంట్రిఫ్యూజ్ దాని స్పీడ్ ప్రకారం ఇట్ విల్ కలెక్ట్ ఆల్ ద గుడ్ స్పర్మ్స్ ఇన్ ద పెల్లెట్. ఇప్పుడు దిస్ వీఆర్ పుట్టింగ్ ఇట్ ఇన్ ద 1500 RPM ఫర్ 15 minutes at 37 degrees Celsius, and we can start the procedure. ఈ వీడియో మనం శాంపుల్ ప్రాసెస్ చేయక ముందు తీసింది. యూజువల్లీ ఇందులో ఆల్ ద డిఫెక్టివ్ స్పర్మ్స్, డెబ్రీస్, డెడ్ స్పర్మ్స్ అన్నీ ఉన్నాయి. ఆఫ్టర్ ప్రాసెసింగ్ మనకి అ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ మొటైల్ స్పర్మ్స్ మాత్రమే కలెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ సూపర్ నేటెంట్లో దిస్ విల్ హ్యావ్ డెబ్రీస్, బ్యాడ్ మార్ఫాలజీ స్పర్మ్స్, డెడ్ సెల్స్, వీటి అన్నిటినీ మనం డిస్కార్డ్ చేసేసి ఓన్లీ టు ద గుడ్ క్వాలిటీ స్పర్మ్స్కి ఒక 0.5 ml ఆఫ్ మీడియా యాడ్ చేసి నెక్స్ట్ ఇంక్యుబేటర్లో పెడతాం. ఇంక్యుబేటర్లో the humidity, the 37 degrees anni valla the sperms will swim up, so that later that can be loaded in the catheter and then doctor ki istamu.
నౌ దిస్ శాంపుల్ని మనం ఇంక్యుబేటర్లో పెట్టబోతున్నాము ఫర్ 10 to 15 minutes. దిస్ ఇంక్యుబేటర్ మనకి 37 degreesలో మెయింటైన్ అవుతుంది, విచ్ ఈస్ నియర్ టు అవర్ బాడీ టెంపరేచర్. సో ఇప్పుడు 15 minutes కంప్లీట్ అయిపోయింది. మనకి ఈ 37 degrees వల్ల ఆల్ ద గుడ్ స్పర్మ్స్ అప్పర్ లేయర్లోకి స్విమ్ అప్ అయిపోయి ఉంటాయి. దిస్ will be loaded into a IUI catheter and given to the doctor. ఇది IUI catheter and ఇది BD 1 ml syringe. యూజువల్లీ వైఫ్ నేమ్, హస్బెండ్ నేమ్, డేట్ దీని మీద రాసి ఆ తర్వాతే లోడ్ చేస్తాము. బట్ ఫర్ నౌ కాన్ఫిడెన్షియాలిటీ కోసం డీటెయిల్స్ ఏది మెన్షన్ చేయట్లేదు. నౌ మనం స్విమ్అప్కి పెట్టిన శాంపుల్ని ఈ కెథెటర్ ద్వారా వీ లోడెడ్ ఇన్ టు దిస్ వితౌట్ ఫార్మింగ్ ఎనీ ఎయిర్ బబుల్. లోగా లోడ్ చేసుకుంటూ వెళ్తాం. ఆఫ్టర్ లోడింగ్ దిస్ కెథెటర్ ఇప్పుడు మనం డాక్టర్కి ఇస్తాము ఫర్ ఇన్సెమినేషన్. ఇది మన ఐయుఐ రూమ్ అన్నమాట. ఇది మన ఐయుఐ ఇన్స్ట్రుమెంట్ ట్రాలీ. ఈ ఇన్స్ట్రుమెంట్ ట్రాలీలో ఎక్కువ ఇన్స్ట్రుమెంట్ అవసరం లేదు, బికాస్ ఐయుఐ ఈజ్ అ వెరీ మినిమల్ ప్రొసీజర్ అనమాట. మనకి గర్భసంచి ముఖద్వారంకి చూడడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి కావాలి అవి మనము పెట్టాము. ఇది కస్కోజ్ అనమాట. ట్రామాటిక్ అంటే ఎక్కువ ట్రామా లేకుండా మనము ప్రొసీజర్ ఎట్లా చేయాలి ఆ కోసం ఈ ఇన్స్ట్రుమెంట్ మనం యూజ్ చేస్తాము. సపోజ్ కొంచెం డిఫికల్ట్ ఐయుఐస్ ఉంటాయి, ఎక్కడ సర్విక్స్ అంటే మన గర్భసంచి ఓపెనింగ్ చాలా స్టీనోస్డ్గా ఉంది, క్లోజ్గా ఉన్నాయి అంటేనే మనము ఈ యాలిస్ కానీ కొంచెం రిజిడ్ ఐయుఐ క్యాథెటర్ కానీ యూజ్ చేస్తాము. మనం ఇప్పుడు ఇది మన స్కాన్ మెషిన్. యూజువలీ ఐయుఐ ప్రొసీజర్ మనము స్కాన్ గైడెడే చేస్తాము. యూజువలీ ఐయుఐ ప్రొసీజర్కి మనకి అట్లీస్ట్ కొంచెం హాఫ్ ఫిల్డ్ యూరినరీ బ్లాడర్ కావాలి. ఎందుకంటే ఆ యూరినరీ బ్లాడర్ కొంచెం హాఫ్ ఫీల్డ్ ఉన్నాయంటే అప్పుడు మనము గర్భసంచి నీట్గా మనకి కనిపిస్తుంది అండ్ ప్రొసీజర్ కూడా చాలా ఈజీగా జరుగుతాయి. ఇప్పుడు ఈ పేషెంట్కి మనము ఇక్కడ కౌచ్ పైన పడుకుంటున్నారు. ఇక్కడ ఎప్పుడైనా ఇప్పుడు మన ఎంబ్రియోలాజిస్ట్ సీమన్ శాంపిల్ ప్రిపేర్ చేసేసి ఇక్కడ తీసుకొచ్చారు. సీమన్ శాంపిల్ ప్రిపేర్ చేసిన తర్వాత మనము పేషెంట్ నేమ్, హస్బెండ్ నేమ్, టైం మొత్తం మనము కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మనము ప్రొసీజర్కి ముందుకి వెళ్ళాలి. ఇప్పుడు మనము ఈ ఐయుఐ ప్రొసీజర్ స్కాన్లో ఎట్లా చేస్తాము, ఎట్లా ఆ సీమన్ శాంపిల్ లోపల పెడతాము అది చూద్దాం. నాన్న రెడీనా? ఎస్ మేడం. భయం ఉందా? లేదు మేడం. స్లోగా బ్రీతింగ్ తీసుకోవాలి. డోంట్ వరీ, స్ట్రెస్ ఉండవద్దు, జస్ట్ రిలాక్స్. ఓకే, ఈరోజు చాలా మంచి ప్రొసీజర్ చేస్తున్నాము. మనము ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావాలి. ఓకే, రిలాక్స్. ఓకే ఓకే. సో మనకి కావాల్సిన స్టాఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒక సీనియర్ స్టాఫ్తోని మనము ఈ ప్రొసీజర్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇది యూరినరీ బ్లాడర్ అన్నమాట. ఇది మనం గర్భసంచి. ఇది యూరినరీ బ్లాడర్ హాఫ్ ఫీల్డ్ ఉంది. ఈ హాఫ్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఈ గర్భసంచి మనకి ఒక స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది. సో ఈజీగా మనము ఈ సైడ్ నుంచి ఒక క్యాథెటర్ పాస్ చేసేసి లోపల వెళ్ళవచ్చు. సో ఇప్పుడు మనము ఫస్ట్ పేషెంట్కి ఒక కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టేసి ఫస్ట్ మనము క్లీనింగ్ చేస్తామన్నమాట. ఒక కాటన్ స్వాబ్ విత్ నార్మల్ సలైన్ యూజ్ చేస్తాము. ఈ ప్రొసీజర్కి మనము బీటాడిన్ అట్లా ఏమో స్ట్రాంగ్ సొల్యూషన్ యూజ్ చేయవద్దు. నార్మల్ సలైన్ స్వాబ్ నుంచి మన సర్విక్స్ ఏరియా క్లీన్ చేసిన తర్వాత కస్కోస్ పెట్టేసి మన చిన్న ఐయుఐ క్యాథెటర్ ఇప్పుడు మనము లోపల ఇన్సర్ట్ చేస్తున్నాము. అది మీరు చూడొచ్చు స్కానింగ్లో. ఇప్పుడు చూస్తున్నారా, అది వైటిష్ లాగా ఏం షాడో వస్తుంది లోపల. అది మన ఐయుఐ క్యాథెటర్ అన్నమాట. ఇప్పుడు స్లోగా మనము పుష్ చేస్తున్నాము. ఇప్పుడు సీమన్ శాంపిల్ అక్కడ చూపిస్తుంది మీకు వైట్ డాట్ లాగా వైటిష్
కలెక్షన్ లాగా చూపిస్తుంది. అది ఏం లేదు, దట్ ఈజ్ అ సీమన్ శాంపుల్. సో ఇది ఇంత ఈజీగా ఉంది. ఇప్పుడు మొత్తం స్లోగా పుష్ చేసిన తర్వాత స్లోలీ మనము IUI క్యాథెటర్ విత్డ్రా చేయాలి. ఇప్పుడు చూడండి ఎంత స్లోగా మనము క్యాథెటర్ విత్డ్రా చేసాము. సో ఇప్పుడు మన IUI ప్రొసీజర్ అయిపోయింది. సో ఇప్పుడు మనము IUI ప్రొసీజర్ చేసేసాము. పేషెంట్కి ఒక 15-20 మినిట్స్ ఇక్కడ రెస్ట్లోనే ఉంచుతాం. ఇప్పుడు మనం చూసాము IUI ప్రొసీజర్ ఎంత ఈజీగా సింపుల్గా చేసేసాము. సో చాలామంది చాలా భయపడుకుంటారు ఈ ప్రొసీజర్ గురించి. ఈ పేరు విన్నినే వాళ్ళకి చాలా భయం అయిపోతుంది. ఈరోజు మనం ఈ మొత్తం వీడియోలో చూపించాము ఎంత ఈజీగా మనము ఈ ప్రొసీజర్ చేయొచ్చు. ఇప్పుడు పేషెంట్ ఒక 15-20 మినిట్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి మనము ఒక ప్రిస్క్రిప్షన్ రాసేస్తాము. ఆ ప్రిస్క్రిప్షన్లో మనము వాళ్ళు పాత ఫోలిక్ యాసిడ్, హార్మోన్ సప్లిమెంటేషన్ ఏమేమి తీసుకుంటున్నారు దానిపైన కూడా మనము ప్రొజెస్ట్రాన్ యాడ్ చేసేస్తాము. ఈ రోజు నుంచి ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేసిన తర్వాత 2 వీక్స్ వరకు వాళ్ళు మొత్తం ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడాలి. 2 వీక్స్ తర్వాత బంద్ చేసేసి 3 to 4 డేస్ వరకు వెయిట్ చేయాలి. పీరియడ్ మిస్ అయిపోయిందంటే వాళ్ళు UPT టెస్ట్ చేసేసి మనకి రిపోర్ట్ పెట్టాలి. సో ఇంత ఈజీ ప్రొసీజర్ ఎంత ఈజీగా జరుగుతుంది ఈరోజు మనం చూసాము. IUI చేసిన తర్వాత ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి అంటే కూడా చాలా కామన్గా పేషెంట్ అడుగుతారు. IUI చేసిన తర్వాత బెడ్ రెస్ట్ ఏం అవసరం లేదు. కొంచెం హెవీ వెయిట్ లిఫ్టింగ్ కానీ, ట్రావెలింగ్ కానీ, కొంచెం స్ట్రెస్ తక్కువ చేయాలి అంతే. మీరు చేస్తున్న రూటీన్ యాక్టివిటీస్ ఈజీగా చేయొచ్చు, బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈరోజు మనం IUI చేసిన తర్వాత కపుల్కి ఒక 3-4 డేస్ వరకు కంటిన్యూస్లీ ఇంటర్కోర్స్ చేయాలి అంటే కూడా మనము సజెస్ట్ చేస్తాము. ఇది కొంచెం యాడెడ్ ఎఫెక్ట్ లాగా కూడా ఇట్ ఇంక్రీజెస్ ద ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫర్ ద కపుల్. డైట్ ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తినాలి, ఏమేమి తినవద్దు కూడా పేషెంట్స్ అడుగుతారు. సో మనం నార్మల్ హెల్దీ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, హైడ్రేట్ యువర్ సెల్ఫ్ నైస్లీ, డ్రింక్ 6 to 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఐ థింక్ ఇది నార్మల్, అంత ఎక్కువ డైట్ రెస్ట్రిక్షన్స్ కూడా ఏమీ ఉండదు. దిస్ ఇస్ IUI is such a normal simple procedure. It is just a next procedure for natural conception. I hope ఈ వీడియో నుంచి మీ మనసులో ఉన్న భయం కొంచెం తగ్గిపోతుంది. IUI సక్సెస్ రిజల్ట్ 10 to 12% అన్నమాట. ఎంత మంచిగా మనము చేసామంటూ కూడా ద సక్సెస్ రిజల్ట్ ఆఫ్ IUI is just 10 to 12%. సపోజ్ ఈ సైకిల్లో పేషెంట్ కన్సీవ్ అవ్వలేకపోతే మనము ఇంకా ఒక సైకిల్కి వెళ్ళాలి. ఇట్లా మనము 2 to 3 times IUI చేయొచ్చు. ఈ 2 to 3 timesలో కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే మనము ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ ద పేషెన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ ద వీడియో. I hope this video will be of more information to all of you. Thank you.